హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్. మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే బిజినెస్. అసలు బిజినెస్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏ ప్లాన్ మనం చూసుకుంటే ఎంత బాగుంటుంది లైఫ్ అన్నది. ముందుగా మనం కంపెనీ డిస్కస్లోకి వెళ్ళక ముందు మనం బయట సెక్టర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకుంటే, ఫస్ట్ బిజినెస్ చూసుకుందాం. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, తర్వాత ఎంప్లాయ్మెంట్, తర్వాత ఇన్వెస్టర్. ఇక్కడ చూసుకుంటే సెల్ఫ్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు సెల్ఫ్గా చూసుకుంటే మనం ఆలోచించుకుంటే సెల్ఫ్లోకి వచ్చేటప్పటికి కిరాణా షాపు లేదంటే మెకానిక్ షాపు వాడి సొంత పెట్టుబడితో వాడు పెట్టుకునే దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉండదు, వాడే బాస్. ఓకే ఫ్రెండ్స్. తర్వాత చూసుకుంటే ఎంప్లాయ్మెంట్. ఈ ఎంప్లాయ్మెంట్ వచ్చేటప్పటికి ప్రైవేట్ సెక్టర్ వచ్చేటప్పటికి ఒకరి కింద చేయాల్సిందే. ఒకరి కింద బాస్ అంటూ ఉండడు, వాడే బాస్కే ఇక్కడ ఉండడానికి వీలు ఉండదు. సెల్ఫ్లో అయితే వాడే బాస్లో ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్. కానీ ఎంప్లాయ్మెంట్ వచ్చేటప్పటికి ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. పైన బాస్ ఉంటాడు, వాడు చెప్పిన పని చేయాలి, ఇలాగ రకరకాల స్ట్రెస్ అనేది వాడు ఉంటుంది. ఓకే. తర్వాత చూసుకుంటే ఇన్వెస్టర్. ఈ ఇన్వెస్టర్ వచ్చేటప్పటికి వీడు ఏం చేయడు, పెట్టుబడి పెడతాడు. ఏదైతే సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక క్రికెట్ మ్యాచ్కి ఎంతైతే అమౌంట్ కావాలో దానికి ఇన్వెస్ట్ చేస్తాడు. దాని పైన వచ్చేదంతా కూడా ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటాడు. ఓకే ఫ్రెండ్. తర్వాత చూసుకుంటే బిజినెస్. ఈ బిజినెస్ వచ్చేటప్పటికి దీనికి కూడా ఇన్వెస్ట్మెంట్ కావాలి, కానీ దీనికి ఇన్వెస్ట్మెంట్ కోర్టులో కావాలి. ఓకే. కానీ దాదాపు చాలామంది ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి సెల్ఫ్గా లేదంటే ఎంప్లాయ్మెంట్గా మనకి 95% ఉంటుంది. ఓకే. మన బయట ఇండియాలో చూసుకుంటే 95% ఈ రెండింటి మీద బేసి ఉంటుంది. ఓకే. తర్వాత చూసుకుంటే బిజినెస్ ఇన్వెస్ట్ వచ్చేసి మొత్తం 5% మాత్రమే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఎందుకు అంత తగ్గింది అంటే చాలామందికి కాన్స్టెంట్ ఇన్కమ్ అంటే ఇన్స్టెంట్ ఇన్కమ్ అనేది కావాలి, అప్పటికప్పుడు ఇన్కమ్. కానీ బిజినెస్ సెక్టర్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు తర్వాత పాసివ్ ఇన్కమ్ ఏంటన్నా చూస్తారు, అంటే ఫ్యూచర్ ఇన్కమ్ ఏంటన్నా చూసుకుంటారు. తర్వాత ఇన్వెస్టర్ కూడా సంపాదించిన దాన్ని దేనికో దానికి ఇన్వెస్ట్ చేస్తేనే ఇక్కడ లాభం వస్తుంది. అంటే దీనికి పెట్టుబడి కావాలి కదా అంటారు. దీనికైతే ఒకటి ఎంత చేయాలి కాబట్టి చదువు కావాలి, ఇలా రకరకాల కారణాలు కూడా ఉంటాయి. దీనికి వచ్చేటప్పటికి సెల్ఫ్ వచ్చేటప్పటికి దీనికి చదువు అక్కర్లేదు, ప్లస్ వాడు ఏదైతే డబ్బులు ఉన్నాయో సొంతంగా 1 లక్ష ఉందో 2 లక్షలు ఉందో 3 లక్షలు ఉందో దానికి వాడు ఈ సెల్ఫ్లో ఏం చేస్తాడంటే కిరాణా షాప్ కానీ మెకానిక్ షాప్ కానీ లేదంటే ఈ షాప్ కానీ ఏదో ఒకటి వాడు సెల్ఫ్గా పెట్టుకుంటే లాభం వాడే తీసుకుంటాడు, బాస్గా కూడా వాడే ఉంటాడు. కాబట్టి ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. కానీ బయట సెక్టర్లో చూసుకుంటే ఏంటో ఉన్నాయి, ఈ రెండు చాలా తక్కువ ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు ఆలోచించుకునేది దేని గురించి అంటే బిజినెస్. లేదు సార్ బిజినెస్ అనేది ఇన్వెస్ట్తో కూడిందని మాట్లాడవచ్చు. కానీ ఈ బిజినెస్ అనేది ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కంపెనీలో సక్సెస్ అనేది ఎక్కువ కావడానికి ఒక బిజినెస్ అనేది ఉపయోగపడుతుంది. కానీ బిజినెస్లో చాలామంది ఇన్వెస్ట్ చేయాలి. ఒక ముఖేష్ అంబానీ చూసుకుంటే ఒక జియో, ఇప్పుడు నెట్వర్క్ చాలామంది జియో వాడుతున్నారు. ఆ జియో ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు టవర్స్ లేవు, కానీ లాస్ వస్తుందని చాలామంది ఆలోచించారు. తర్వాత ఇప్పుడు అదే జియో ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళింది. ఓకే. అంటే తను ఏం చేశాడంటే పెట్టుబడి పెట్టింది రాకపోయినా పర్లేదు, కానీ అది ఇంకా ప్రపంచానికి తెలియాలని చెప్పేసి ముందుకు వెళ్ళాడు. అదే బిజినెస్ మైండ్ సెట్. ఓకే. మనం ఈ బిజినెస్ అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ బిజినెస్లో మనకు ఉండే కంపెనీ ఏంటి, ఓకే, ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏ కంపెనీ ఉన్నది మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్తాం. ఓకే. ఓకే ఫ్రెండ్స్. బిజినెస్ గురించి మాట్లాడుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వచ్చేటప్పటికి సొంత వ్యాపారం. అంటే ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్లో తయారైతే అది మనకి రావాలంటే అంటే ఒక కస్టమర్ దగ్గరికి రావాలి అంటే చాలామంది మధ్యవర్తులు ఉంటారు. అంటే
అంటే హోల్సేలర్, రిటైలర్, మళ్ళీ మీకు కిరాణా కొట్టోడు, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ కూడా మీకు ఒక ప్రోడక్ట్ అంటే డైరెక్ట్ సెల్ చేసుకుంటే ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. ట్రెడిషనల్ మార్కెట్ అంటే సాంప్రదాయమైన వ్యాపారం. ఈ ట్రెడిషనల్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వచ్చేవాడికి 30 రూపాయలు తయారైన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి వచ్చేవాడికి 100 రూపాయలు వస్తుంది. కానీ ఇక్కడ మీరు ఆలోచిస్తే 60-70% ఏమవుతుంది అంటే 60-70% దీనికి మీడియేటర్స్ ఉంటారు. అంటే అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి, స్టాకిస్ట్ కానివ్వండి, సూపర్ స్టాకిస్ట్ కానివ్వండి, హోల్సేలర్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ట్రెడిషనల్ మార్కెట్లో మంచి విషయంగా ఉంది 100 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ కస్టమర్ తీసుకుంటారు. అంటే కస్టమర్ ఇక్కడ ప్రోడక్ట్ 100 రూపాయలు తీసుకుంటే ఇంకా అందరికీ వెళ్తుంది. ప్లస్ కంపెనీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా నడుస్తుంది. కానీ కస్టమర్కి ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది బయట ట్రెడిషనల్ మార్కెట్. బట్ ఆ ప్రోడక్ట్ ఏమైనా క్వాలిటీ ఉంది అంటే క్వాలిటీ కూడా లేదు, మొత్తం కూడా కెమికల్ ప్రోడక్టే యాడ్ అయ్యి ఉంటుంది. ఓకే, మరి ఎలా ఆఖరికి కిరాణా షాప్ కూడా ఈ 100 రూపాయలకి కస్టమర్కి ఇస్తున్నాడు, వాడు కూడా 1 షేర్ 2 షేర్ 3 షేర్ చేస్తున్నాడు తప్ప ఆ 100 రూపాయల ప్రాఫిట్ కూడా మొత్తం పంచుకుంటుంటే కస్టమర్ బట్టి ఎక్కువ కస్టమర్ ఎలా ఉంటున్నాడు. కానీ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఒక విధానం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో 30 రూపాయలు తయారైన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గర వచ్చేటప్పటికి అదే 100 రూపాయలు పడుతుంది, సేమ్ యాక్సిడెంట్ పడుతుంది. అదే సార్ ఇక్కడేమో 30 రూపాయలకి సేమ్ 100 రూపాయలు ఇక్కడే వస్తుంది, ఇక్కడ కూడా సేమ్ పడుతుంది కదా, ఏం మారింది అని ఆలోచించింది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి అడ్వర్టైజ్మెంట్, స్టాకిస్ట్, సూపర్ స్టాకిస్ట్, హోల్సేలర్స్ వీళ్ళందరూ కూడా ఈ కంట్రీలో ఉన్నారు. ఇక్కడ బయట ట్రెడిషనల్ మార్కెట్లో వీళ్ళంతా కూడా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళంతా కూడా ఉన్నారు డైరెక్ట్ సేలింగ్లో. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో మంచి వ్యక్తులు తీసుకోరు. మరి ఏమవుతుంది అంటే 60-70% మొత్తము కూడా కస్టమర్కి ఇచ్చేస్తారు. ఈ 60-70% దాదాపు తక్కువ అనుకోవద్దు. ఈ 60-70%లోనే మహేష్ బాబు వచ్చేసి ఒక సంతూర్ యాడ్ వచ్చేసి 12 కోట్ల నుంచి 13 కోట్ల వరకు తీసుకుంటాడు. అంటే ఆలోచించదు, ఒక్క అడ్వర్టైజ్మెంట్కే 2 కోట్లు వెళ్తుందంటే స్టాకిస్ట్, సూపర్ స్టాకిస్ట్, హోల్సేలర్ వీళ్ళకి ఎంత వెళ్తుంది అమౌంట్? ఆ మీడియట్స్కి ఎంత అమౌంట్ వెళ్తున్నప్పుడు డైరెక్ట్ సేలింగ్లో వచ్చేటప్పటికి ఇక్కడ 100 రూపాయలు పడుతుంది, 60-70% కస్టమర్కి వస్తుందంటే ఆ కస్టమర్ బిజినెస్ చేసుకుంటే దీంతో వాటికి ఇంకెంత ప్రాఫిట్ ఉంది, కొన్ని కోట్లు తీసుకునే అవకాశం కస్టమర్కి ఇక్కడ ఉంది. అది కూడా ఒక డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఉంది. ట్రెడిషనల్ మార్కెట్లో ఎక్కడ కూడా ఇలాంటి బెనిఫిట్ లేదు, ఇప్పుడు కూడా మంచి బెనిఫిట్గా ఉండాలి. ఓకే, ఈ యొక్క డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో దాదాపు 3000 కంపెనీలు యాడ్స్ తీసుకున్నాయి, 3000 దాకా ఉన్నాయి. కానీ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో మనం ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి? ఓకే ఫ్రెండ్స్, ఆ యొక్క డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో మన కంపెనీ వచ్చేటప్పటికి డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో మన కంపెనీ వచ్చేటప్పటికి బిల్ఫినిష్. అంటే ఈ పదం కూడా ఎలా పెట్టారంటే మన కంపెనీ వాళ్ళు ఇక్కడ డబ్ల్యూ తీసేస్తే ఇక్కడ హెచ్ తీసేస్తే ఇన్ఫినిటీ ఎలా ఉందో, ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అనే పదానికి అర్థం ఏంటంటే అనంతం, అన్లిమిటెడ్ అని చెప్పొచ్చు. ఓకే, మన కంపెనీ వాళ్ళు ఈ పదం తీసుకొని మీరు లాస్ట్ని బయట తీసి హెచ్ పెట్టారు, ఫ్రంట్ ఏమో డబ్ల్యూ పెట్టారు. అంటే ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్ హెల్త్, అంటే అనంతమైన ఆరోగ్యంతో పాటు ఆదాయాలు కూడా తీసుకోవచ్చు, అది మీకు ఇష్టం అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక కంపెనీ పేరులోనే ఎంత చెప్తుందో ఆలోచించుతున్నాను. మరి కంపెనీలోకి ఎంటర్ అయ్యే ముందు కంపెనీ ఎప్పుడు వచ్చింది, మేనేజ్మెంట్ ఎవరు, వీటి గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ ఇంకా ముందు ప్లాన్లోకి వెళ్దాం. కంపెనీ వచ్చేటప్పటికి 2020లో జూలై 2న స్టార్ట్ అయింది. మంచి లాక్డౌన్ సిచ్యువేషన్, కరోనా టైంలోనే కంపెనీ స్టార్ట్ అయింది 2020 జూలై 2వ తారీఖు. ఓకే ఫ్రెండ్స్, కానీ స్టార్ట్ అయిన ఫస్ట్ మంత్లోనే కంపెనీ టర్న్ వచ్చేసి 10 కోట్లు జరిగింది. కరోనా సిచ్యువేషన్లో 10 కోట్లు ఓన్లీ ప్రోడక్ట్ బేస్ కంపెనీ. ఫ్రెండ్స్, అప్పుడు మన కంపెనీ తీసుకున్నది లీజుకి తీసుకుంది.
మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం కూడా లీజుకి తీసుకున్నప్పుడే 10 కోట్లు చేసిందంటే ఇప్పుడు దాదాపు సొంత ఏంటి 2021 2022లోకి ఎంటర్ అయిపోయింది. అంటే ఇప్పుడు దాదాపు కంపెనీ టర్నోవర్ కంప్లీట్ అయింది మొన్న ఎంతవరకు అంటే 200 కోట్లు టర్నోవర్ చేసింది ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి ఎంత ఇన్కమ్ ఉందో ఆలోచించండి. ఫస్ట్లో ఎంత ఉంది, స్టార్టింగ్ 10 కోట్లకు వచ్చేసింది కంపెనీ. దాదాపు 100 ఏళ్ళు వచ్చేటప్పటికి 100 కోట్లు తీసుకొచ్చింది. అంటే ఎందుకంటే కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ బట్టి కూడా ఉంటుంది. కంపెనీలో ప్రోడక్ట్ ఏమేంటంటే హెల్త్ కేరు, హోమ్ కేరు, పర్సనల్ కేరు, అగ్రికల్చర్, మళ్ళీ క్యాపిటల్ ప్రోడక్ట్స్ కూడా వస్తాయి కమింగ్ సూన్. అంటే హెల్త్ కేర్, హోమ్ కేర్, పర్సనల్ కేర్, అగ్రికల్చర్, మళ్ళీ బేబీ కేర్ కూడా వస్తుంది చిన్నపిల్లలకి. ఏ కంపెనీ అన్న బేబీ కేర్ తీసుకురావాలంటే చాలా భయపడుతుంది. ఎందుకంటే బేబీ అనేది వాళ్ళ శరీరం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. ఏ ప్రోడక్ట్ కూడా బేబీస్ మీద ఉపయోగించరు. ఏ కంపెనీ కూడా ప్రోడక్ట్ తీసుకురాదు. ఇక్కడ కానీ మన కంపెనీ ధైర్యం చేసి బేబీ ప్రోడక్ట్ కూడా తీసుకొచ్చింది. ఒకసారి బేబీకే తెచ్చిందంటే ఇంకా దీంట్లో ప్రోడక్ట్ దమ్ము అలా ఉంటుంది. మీరు యూజ్ చేస్తే ఒకసారి అర్థమవుతుంది ఈ ప్రోడక్ట్ గురించి. అలాగే హెల్త్ కేర్, హెల్త్ పరంగా బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా సరే న్యాచురల్గా తగ్గించుకునే కెపాసిటీ డైరెక్ట్ సేవింగ్ ఒక ప్రోడక్ట్స్గా ఉంటుంది. మళ్ళీ హోమ్ కేర్, ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో హోమ్కి సంబంధించి ఇంట్లో వాళ్ళకి అవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ పర్సనల్ కేర్, పౌడర్స్, ఫేస్ క్రీమ్స్, లోషన్స్ ఇలాంటి స్కిన్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా పర్సనల్ కేర్లో ఉన్నాయి. మళ్ళీ అగ్రికల్చర్, చాలామంది మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో అగ్రికల్చర్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాలు. అందుకనే పాడి పంటలు చేసుకుని కూడా అంటారు మన భారతదేశం. అలాంటి దేశంలో అగ్రికల్చర్ అనేది యొక్క భూమి సారం అనేది తగ్గిపోతుంది. మరి పేరులేమో అగ్రికల్చర్కి ఒక టాప్లో ఉన్న ఇండియా సారం మరి ఎందుకు తగ్గిపోతుందంటే కెమికల్ ప్రోడక్ట్స్ వాడుకోవాలి. అలాగే కెమికల్ ప్రోడక్ట్స్ బయట చాలా ఉన్నాయి. కానీ అవన్నీ కాకుండా మనం సేంద్రియంగా పండించాలి పంటనే. ఇదివరకు ఎలాగైతే ఉందో మన తాత ముత్తాతలు కావాలో భూమి ఎలా అయితే ఉందో కెమికల్ అవ్వకుండా నేచురల్గా మనం మళ్ళీ ఆ పద్ధతిని తీసుకురావాలని చెప్పేసి ఆర్గానిక్ ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. మళ్ళీ క్యాటిల్ గ్రో అనేది మనకి వచ్చేసి ఇది జంతువులకి అంటే గొర్రెలు కానివ్వండి, లేదంటే గేదెలు కానివ్వండి, ఇలాగ ప్రతిదీ కూడా ఈ యొక్క ప్రోడక్ట్ కేటగిరీలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, క్యాటిల్ గ్రో అనేది రైతులు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇలాగ అన్ని ప్రోడక్ట్స్ కూడా మా కంపెనీలో ఉన్నాయి. ఓకే, ప్రోడక్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఈ యొక్క ప్రోడక్ట్స్తో కంపెనీ ఇంకా ముందుకెళ్తుంది. దాదాపు ఫ్యూచర్లో 2025 కల్లా 500 కోట్లు టార్గెట్ చేసింది కంపెనీ. మరి ఎప్పుడైతే 500 కోట్లు టార్గెట్ చేసిందో ఈ కంపెనీలో మనం ఉంటే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. దాదాపు 2 సంవత్సరాల్లోనే 200 కోట్లు తెచ్చింది అంటే 2025 కల్లా 500 కోట్లు టార్గెట్ పెట్టింది. ప్లస్ సక్సెస్ రేషియో కూడా అలా పెరుగుతుంది. ప్లస్ మన కంపెనీలో పేఅవుట్ కూడా వరల్డ్ వైజ్లోనే హైయెస్ట్ పేఅవుట్ వస్తుంది కంపెనీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కంపెనీ గురించి తెలుసుకున్నాం. బట్ దీని మేనేజ్మెంట్ ఎవరు, ప్లస్ ప్లాన్ ఏంటి, దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. కంపెనీ ఇంతలా గ్రోత్ అవుతుందంటే దీనికి మన మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరు, ప్లస్ డైరెక్టర్స్ ఎవరు అన్నది మనం ఆలోచించుకుంటే మంజునాథ్ గారు అని చెప్పేసి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. వీళ్ళు వచ్చేసేటప్పటికి కర్ణాటకలో ఉంటారు, బెంగళూరు. నేను ప్రీవియస్ చేసిన కంపెనీలోనే చెక్ వచ్చేసి ప్రతి నెల కూడా వీళ్ళకి వచ్చే చెక్ 45 లక్షల నుంచి 50 లక్షలు ప్రతి నెల కూడా చెక్కు. కానీ ఆయన ఆ కంపెనీ నుంచి నాకు ఇంకేదో చేయాలి, సక్సెస్ రేషియో పెంచాలి, ఇది కాదు జీవితం. ప్లస్ ఆయన ఈ కంపెనీ పెట్టడానికి అసలు ఛాన్సే ఉండదు. అసలు కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రీవియస్ కంపెనీలోని 50 లక్షల ఇన్కమ్ ఉంది. నెలకి ఇంటికాడ కూర్చున్నా సరే, లేదంటే ఎంజాయ్ చేసినా సరే ఆటోమేటిక్గా ప్రతి నెల కూడా 50 లక్షల అకౌంట్లో పడతాయి. కానీ ఆయన విశేషం ఏంటంటే ఇది కాదు, నాకు కౌంటింగ్ చాలా ఉంది, వాళ్ళ కోసం ఏదో ఒక లైఫ్ ఇవ్వాలి, వాళ్ళకి సక్సెస్ రేషియో పెంచాలి, ఇంకా ఇండియా
ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి కంపెనీ పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దాంతోపాటు ఇంకొక వ్యక్తి ఉన్నారు, మహేష్ జగలా. ఈయన కూడా దాదాపు ఈయన చేసిన కంపెనీలో 30 లక్షల వరకు ఇన్కమ్ తీసుకున్నారు. ఈయన ప్రతి నెల కూడా 30 లక్షలు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, వరహల్ రెడ్డి గారు. ఈయన కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఇందులోనే ముగ్గురికి కూడా 3 పనులు వాళ్ళే పెట్టుకున్నారు. ఎలాగంటే వీళ్ళు వచ్చేటప్పటికి కంపెనీ ఎక్కడ పెట్టాలి, ఏంటి కంపెనీ సర్టిఫికేషన్ ఏంటి, వరల్డ్ వైడ్ కంపెనీ ఎలాగా మనం తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఎంపీ గారు ఆలోచిస్తారు. నాకు కింద ఉన్న డైరెక్టర్ ఈయనేం చూసుకుంటారంటే ప్రొడక్ట్ ఏదైతే ప్రొడక్ట్ ఎలా ఉంది, ఏ సర్టిఫికేట్ ఉంది, ప్రొడక్ట్ ఏమేమి యాడ్ అవ్వాలి, ఆర్గానిక్గా ఇంకా బెనిఫిట్ ఎలా ఇవ్వాలి కస్టమర్స్కి అని చెప్పేసి నేను ఆలోచిస్తుంటాడు. మనకు వచ్చే పేఓస్ ఏవైతే ఉన్నాయో, చెక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి నెల కూడా 1,00,000, 2,00,000, 5,000, 10,000 తీసుకునే వాళ్ళు, 100 తీసుకున్న వాళ్ళు వేల మంది ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది కూడా క్రియేట్ అయ్యారు. మొత్తం కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా ఇంత అనుభవం ఉంది. ఆయన మనకు పేఅవుట్ కూడా ఇస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, బట్ మన కంపెనీ కూడా దాదాపు ట్యాక్స్ అన్నీ కూడా పే చేస్తుంది. ఈ కంపెనీ మొత్తం కూడా లీగల్ కంపెనీ, ఎటువంటి భయపడక్కర్లేదు. ఎందుకంటే లీగల్ కంపెనీ మనం ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. ప్లస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, మీరు ఏదైతే కస్టమర్ వచ్చి ప్రోడక్ట్ తీసుకున్నాడో అలాగే ఏదైతే గవర్నమెంట్ కొన్ని కంపెనీస్ని లీగల్ చేసింది, అది కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని లీగలైజ్ చేసింది. ఆ లీగలైజ్ చేసిన కంపెనీలో వెంచర్ కంపెనీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ ముగ్గురికి కూడా దాదాపు 18 సంవత్సరాల అనుభవం ఉంది. యుఎస్ కంపెనీలో ఇదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 18 సంవత్సరాల అనుభవం ఉంది ముగ్గురికి కూడా. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా చెప్పుకోవాలంటే సరిపోదు. కానీ వీరు చేసిన ప్లాన్ డిజైనింగ్, మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్లాన్ డిజైనింగ్, ఈ ముగ్గురు కూడా ఇంత ఇన్కమ్ తీసుకుంటూ ప్రీవియస్ కంపెనీలో కూడా సక్సెస్ రేట్లు పెంచుకుంటూ ప్లస్ కంపెనీ పెట్టారు అంటే మీరు చేసిన ప్లాన్ ఎలా ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చినప్పటికీ చాలా మందికి ఏ వర్క్ చేసుకున్నా మనీ కోసమే చేసుకుంటారు, డబ్బులు కావాలనే చేసుకుంటారు. బట్ ఏ సెక్టర్ చూసుకున్న డబ్బులు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. బట్ వాళ్ళు చూస్తే వాళ్ళ టాలెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. కానీ ఈ సెక్షన్లో మనీ అనేది తీసుకోవచ్చా కూడా. మళ్ళీ దాంతో పాటు టైం, మనీ, టైం. ఎప్పుడైతే మనం మనీ కోసం వెళ్ళామో ఫ్యామిలీతో గడిపే టైం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోటి బేసిక్ పాయింట్ ఏంటంటే హెల్త్. ఎప్పుడైతే మనీ కోసం టైం లేకుండా కష్టపడ్డాం అనుకోండి, హెల్త్ అనేది ఉండదు. మీరు చిన్నప్పుడు చూసుకుంటే మీకు టైం ఉంటుంది, హెల్త్ ఉంటుంది, కానీ మనీ ఉండదు చిన్నప్పుడు. లేదు కొద్దిగా ఎదిగిన తర్వాత ఏదైనా జాబ్ చేసుకున్నాము అంటే అక్కడ మీకు మనీ ఉంటుంది, కానీ ఫ్యామిలీతో గడిపే టైం ఉండదు, బట్ హెల్త్ కూడా అన్నది మాత్రమే. ఓకే, కానీ రిటైర్డ్ అయిన తర్వాత ఏదైనా చేద్దాము, ఒక 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏదైనా చేద్దాం అనుకుంటే అప్పుడు హెల్త్ ఉండదు, టైం ఉంటుంది, మనీ ఉంటుంది. అంటే 3 జనరేషన్లను మనం ఎదురు కావుతున్నాం. కానీ ఈ యొక్క ఇండస్ట్రీలో, ఈ యొక్క కంపెనీలో మనం చూసుకుంటే ఈ 3 కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, ప్లాన్ చాలా జాగ్రత్తగా స్టడీ చేస్తే ఈ 3 కూడా మనం పొందవచ్చు. ప్లస్ మన డ్రీమ్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ వన్ రిటైర్ ప్రాఫిట్. ఇది వచ్చేసి అప్ టు 30% డిస్కౌంట్. అంటే ప్లాన్లో ఇదొక నెంబర్, ఇదొక పాయింట్. ఓకే, ఈ రిటైర్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి మనం ఏదైనా కంపెనీలోకి ఎంటర్ అవ్వాలి అంటే ప్రొడక్ట్ వాడాలి. ప్రొడక్ట్ ఫస్ట్ స్టెప్. మనం ప్రొడక్ట్ వాడకుండా వేరే వాళ్ళు చెప్పినా సరే వాళ్ళు మనం ప్రశ్నిస్తారు. ఏమనంటే ప్రోడక్ట్ మీరు వాడారా అని అడుగుతారు. అందుకే మనం ఏంటంటే రిటైల్ ప్రాఫిట్గా మన ఇందులోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ మనం ప్రోడక్ట్ తీసుకొని మనం వాడి వేరే వాళ్ళు చెప్పడం వల్ల అప్పుడు బిజినెస్ అనేది రైజ్ అవుతుంది. అప్పుడు ఆ ప్రోడక్ట్ ఏంటి, క్వాలిటీ ఏంటి, కంటెంట్ ఏంటి మొత్తం కూడా తెలుస్తుంది A to Z. ఓకే, అలాగే మీరు ఎప్పుడైతే ప్రోడక్ట్ వాడతారు కాబట్టి ఆ ప్రోడక్ట్ కూడా నేను డిస్కౌంట్ ఇస్తాను
ఇస్తారని చెప్పేసి కంపెనీ అప్ టు 30%. ఇది మొత్తం అన్నింటి మీద కాదు, ప్యాకేజ్ మీద కూడా కాదు, ఒక్కో ప్రోడక్ట్ మీద. అంటే ఫ్రెండ్స్ చూసుకుంటే టెస్ట్, సపోజ్ ఈ టెస్ట్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ టెస్ట్ ఒక 10 రూపాయలు ఉందనుకోండి, దీని మీద కూడా డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, మార్కర్ ఉంది, ఇది కూడా వేరేది ప్రోడక్ట్, కానీ దీని మీద కూడా డిస్కౌంట్ ఉంటుంది. అలాగే మీకు సింగిల్గా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే అప్ టు 30% డిస్కౌంట్ ప్రతిసారి కూడా వస్తూనే ఉంటుంది, ఇది లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుంది. ఓకే ఓకే సార్, మా ఇంట్లోనే ఒక 2,500 3,000 దాదాపు ఉండే ప్రోడక్ట్స్ అనుకుంటే వాళ్ళకు కూడా కంపెనీ ఆఫర్ పెట్టింది. 2,500 పెట్టి వరుసగా 4 నెలలు తీసుకుంటే 5 నెలల్లో మీకు 2,000 రూపాయల ప్రోడక్ట్ మీకు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. ఓకే, 2,500 పెట్టి 4 నెలలు వరుసగా తీసుకోగలిగితే 5 నెలల్లో 2,000 రూపాయల ప్రోడక్ట్ మీకు ఫ్రీగా ఇచ్చేస్తుంది కంపెనీ. అంటే మీకు ఆ 2,000తో మీరు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, దాని మీద మీకు డిస్కౌంట్ వస్తుంది, ప్లస్ మీకు 250 రూపాయలు విలువైన ప్రోడక్ట్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ రీపర్చేస్ ఆఫర్ అని చెప్పేసి మనం ఫస్ట్ పర్చేస్ చేసాం బాగుంది ప్రోడక్ట్, తర్వాత చేసిన దాన్ని సెకండ్ మంత్ థర్డ్ మంత్ చేసిన దాన్ని రీపర్చేస్ అంటారు. అంటే వచ్చేసి కంపెనీ టర్నోవర్ నుంచి కూడా వస్తుంది ఇన్కమ్. ఓకే, దీనికి వచ్చేటప్పటికి ఒక 100 రూపాయలు లేదా 1000 రూపాయలు ప్రోడక్ట్ తీసుకున్నారు అనుకోండి, రీపర్చేస్ ఆఫర్ కింద మీకు 10% డిస్కౌంట్ అనేది వస్తుంది అడిషనల్. అంటే 100 రూపాయలు విలువైన ప్రోడక్ట్ మీకు ఏదో ఒకటి ఫ్రీ వస్తుంది. ఓకే, లేదు నేను 5,000 తీసుకుంటానంటే 5,000 10% మొత్తం 500 రూపాయల ప్రోడక్ట్ మీకు ఫ్రీగా వస్తుంది. ఓకే ఫ్రెండ్, చాలా ఆలోచించంటే రీపర్చేస్లోనే ఇన్కమ్ మనకు కనపడుతుంది. ఓకే, ఓన్లీ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ప్లస్ తీసుకొని చెప్పడం వల్ల ఇంకా ఇన్కమ్ ఎలా ఉంటుందో కూడా మనం డిస్కస్ చేద్దాం. ప్లాన్లోనే ఫస్ట్ ఇన్కమ్ ఇది, ఫస్ట్ ప్రోడక్ట్ పరంగా చూసుకుంటే. ఓకే, ఇది కూడా గ్యాస్ చూసుకోండి. అలాగే సెకండ్ వన్ చూసుకున్నాం. సెకండ్ వన్ బిజినెస్ బిల్డర్ బోనస్. ఓకే ఫ్రెండ్స్, ఈ బిజినెస్ బిల్డర్ బోనస్ అనేది కంపెనీ టర్నోవర్ నుంచి 5% వస్తుంది. ఓకే, కంపెనీ టర్నోవర్ అంటే మామూలుగా జరగదు, కంపెనీ టర్నోవర్ అంటే లక్షల మీద జరగదు, కంపెనీ టర్నోవర్ అంటే కోట్ల మీద ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కోట్ల నుంచి 5% వస్తుంది బిజినెస్ బిల్డర్ బోనస్. ఎలా సార్ ఈ బిజినెస్ బిల్డర్ బోనస్ 5% ఎలా ఇస్తారు కంపెనీ వాళ్ళు అని చూసుకుంటే, మనకి 2 టీమ్స్ ఉంటాయి, టీమ్ 1 టీమ్ 2. ఓకే, సపోజ్ మీరు అనుకోండి టీమ్ 1లో ఒక వ్యక్తిని జాయిన్ చేశారు, ఒక వ్యక్తిని జాయిన్ చేస్తే వాడు కూడా ప్రోడక్ట్ తీసుకున్నాడు, ప్రోడక్ట్ తీసుకుంటే అందులో సగం 500 పాయింట్లు వీడికి వస్తాయి, ప్లస్ సేమ్ అదే బిజినెస్ 1000 ఇక్కడ జరిగింది, ప్లస్ వాడికి వచ్చే మీకు 500. ఎప్పుడైతే మీరు ఎంత జరిగిందంటే 2,000 బిజినెస్ జరిగింది, ప్లస్ 500 మీకు వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఉన్న టీమ్ 1 వచ్చింది, టీమ్ 2లో ఒక్కొక్కడున్న అక్కడికి వచ్చేసింది. ఎప్పుడైతే ఇలా వచ్చిందో మీ సెల్ఫ్లో ఆల్రెడీ 500 వ్యూ ఉంటుంది, 500 పాయింట్లు మీ సెల్ఫ్లో ఉంటాయి. ఎందుకంటే మీరు ప్రోడక్ట్ తీసుకున్నారు కాబట్టి తీసుకొని ఇద్దరికి చెప్తారు, ఇద్దరికి చెప్పడం వల్ల వాళ్ళకి 500 పాయింట్లు వచ్చినాయి, మీ సెల్ఫ్లో ఆల్రెడీ పాయింట్లు ఉన్నాయి, 500 పాయింట్లు కూడా తీసుకుంటాయి. మీ సెల్ఫ్లో తీసుకుని ఎన్ని అయితే ఉన్నాయో దానికి 4% కంపెనీ టర్నోవర్ చేస్తుంది. మీరు ఎంత తీసుకోండి, 1000 రూపాయల ప్రోడక్ట్ తీసుకున్నారా 500 పాయింట్లు వచ్చాయి, 2,000 ప్రోడక్ట్ తీసుకుంటారా 1000 పాయింట్లు వస్తాయి, 3,000 తీసుకుంటారా 3,000 సగం 1,500 పాయింట్లు వస్తాయి. అలాగే ఎన్ని పాయింట్లు అయితే మీరు సెల్ఫ్గా చేసుకున్నారో మీకు 500కి 1000కి లేదంటే 2,000కి ఎన్ని అయితే పాయింట్స్ సెల్ఫ్లో ఉంటాయో దానికి మంత్లీ జరిగే టర్నోవర్ నుంచి 4% సపరేట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్, ఇది టీంతో సంబంధం లేకుండా వస్తుంది. లేదు సార్ నేను ఇంకా టీం పెంచుకుంటాను, నా ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా నేను జాయిన్ చేసుకుంటాను, వాళ్ళకు కూడా ఇన్కమ్ రప్పించుకుంటాము అనుకుంటే టీం 1లో ఒకరిని యాడ్ చేసుకోండి, టీం 2లో ఒకరిని యాడ్ చేసుకోండి. దాదాపు వాళ్ళంతా జాయిన్ అయినప్పుడు మీకు వచ్చే బీవీ ఎప్పుడైతే ఉందో వాళ్ళకే 500 బీవీ వస్తుంది, వాళ్ళకు కూడా ఎప్పుడైతే 500 వచ్చిందో టీమ్ బిజినెస్ అంటారు దీన్ని. అప్పుడు మీకు ఇలాగ మీకు 1% వస్తుంది కంపెనీ టర్నోవర్. ఇలాగ మీరు ఎంత టీం అయితే కట్టుకున్నారో దాని నుంచి ఒక 1%, సెల్ఫ్లో ఉన్న ఒక 4%.
మొత్తం 5% ఇన్కమ్ బిజినెస్ బిల్డర్ బోనస్ వస్తుంది. ఓకే ఓకే సార్, బిజినెస్ బిల్డర్ బోనస్ బాగా ఉంది, ఇద్దరు జాయిన్ చేసాం. ఇద్దరు జాయిన్ చేస్తే వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది అంటే లాగు ఇంకా టీం పెంచుతారు. మీరు కూడా టీం ఉంటుంది, వాళ్ళు కూడా జాయిన్ చేసుకుంటే వెళ్తాం. అప్పుడు మీకు ఏమవుతుందంటే టీం అనేది పెరుగుతుంది. మరి టీం అనేది పెరిగితే ఇన్కమ్ కూడా పెరగాలి. అలా ఇన్కమ్ అనేది పెరగడానికి ఇంకో ఇన్కమ్ ఉంది, థర్డ్ ఇన్కమ్ టీమ్ బిల్డర్ బోనస్. ఓకే, టీమ్ బిల్డర్ బోనస్ చూసుకుంటే కంపెనీ టర్న్ నుంచి 25% వస్తుంది. టీమ్ బిల్డర్ బోనస్ వచ్చేసి 25% ఓవరాల్ టర్న్ నుంచి. ఇది ఇస్తాడని చెప్పేసి ఇది రావడం, ఇది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది రావాలంటే ఏం చేయాలి, టీం ఎలా పెంచాలి అని చూసుకుంటే మీరు యాక్టివ్స్ ఇక్కడ 500 చేశారు కాబట్టి టీమ్ బిల్డర్ బోనస్లోని ఒక 2500 పీవీ, ఒక 2500 పీవీ. ఓకే, 2500 పీవీ అంటే క్యాష్ రూపంలో చూసుకుంటే 5000 బిజినెస్, 5000 బిజినెస్ టీమ్ 1లో, 5000 బిజినెస్ టీమ్ 2లో. 5000 బిజినెస్ కూడా మిమ్మల్ని చేయమని కంపెనీ చెప్పట్లేదు. మీ ద్వారా వచ్చే వ్యక్తులు ఒక 5 ఉన్నారంటే 5 కూడా 1000 రూపాయలు ఎక్కువ తీసుకున్నా 5000 బిజినెస్ వస్తుంది. 5000లో సగం 500 ఈజీగా మ్యాచింగ్ అవుతుంది. దీనికి 1 టీవీపీ పాయింట్ అంటారు, అంటే టీవీపీ పాయింట్ 25% కాబట్టి ఇలాగా ఎన్ని మ్యాచింగ్ అయితే జరుగుతాయో అంత ఇన్కమ్ ఇవ్వాలి. ఓకే, కంపెనీ టర్న్ నుంచి 25%. సపోజ్ దీనికి ఇన్కమ్ చూసుకుంటే ఒక 500 వేసుకున్నా ఎగ్జాంపుల్గా, 500 ఇలా మ్యాచింగ్ జరిగింది, మళ్ళీ ఇంకొక 500 మ్యాచింగ్ జరిగితే వచ్చేస్తూ ఉంటాయి ఇన్కమ్, అలాగే జనరేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, తర్వాత ఫోర్త్ వన్ చూసుకుంటే బిజినెస్ బిల్డర్ బోనస్ మాట్లాడుకున్నాం, టీం ద్వారా వచ్చే ఇన్కమ్ కూడా మాట్లాడుకున్నాం. బట్ టీం అయితే ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి, బట్ టీం వాళ్ళకి ఇంకా సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చే ఇన్కమ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి కూడా ఇన్కమ్ రప్పించాలి కాబట్టి దానికి కూడా మన కంపెనీ స్పాన్సర్ సపోర్ట్ బోనస్ అనేది కూడా పెట్టుకున్నాడు. ఈ స్పాన్సర్ అంటేనే మనం ఒక వ్యక్తిని జాయిన్ చేసామంటే మనం స్పాన్సర్ చేస్తున్నట్టు. ఆ వ్యక్తి ఎంతైతే ఇన్కమ్ తీసుకుంటాడో మన టార్గెట్ ఏంటంటే మనం జాయిన్ చేసిన వ్యక్తికి ఇన్కమ్ అనేది ఎక్కువ రప్పించాలి. అలా రప్పిస్తే ఈ బోనస్ అనేది మనం ఎంత వస్తుందంటే కంపెనీ టర్న్ నుంచి 15% వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అంటే సపోజ్ వాడు మీ ద్వారా వచ్చిన వ్యక్తి 1000 రూపాయలు తీసుకున్నాడు అనుకోండి, 1000లో 15% అంటే 150 రూపాయలు మీకు వస్తాయి. ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళు వస్తాయి. ఓకే, అలాగే మీరు ఎన్ని వేలు చేసుకుంటే అన్ని 150 మీకు వస్తాయి. ఓకే, అంటే ఇక్కడ టార్గెట్ ఏంటంటే మీరు ఎంతమందికి ఇన్కమ్ రప్పించినా, ఎంతమందికి ఇన్కమ్ రప్పిస్తూనే ఉన్నా సరే మీకు ఒక 50% అనేది మీ అకౌంట్లో పడుతూనే ఉంటాయి. ప్లస్ వాళ్ళ ఇన్కమ్ నుంచి తగ్గిస్తాడంటే తగ్గించడు, వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చేస్తాడు. ప్లస్ వాళ్ళు 1000 రూపాయలు వచ్చినాయి కాబట్టి దానికి కారణం మీరు కాబట్టి దానికి మీకు 150 రూపాయలు మీకు ఇస్తారు. ఇలా మీరు వాళ్ళు ఎన్ని వేలు తీసుకునేవాడు అన్ని వేలకి అన్ని 150 మీ అకౌంట్లో పడుతూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అసలు ఇన్కమ్ ప్రతి కంపెనీలో కూడా టీమ్ జాయిన్ చేసి వదిలేస్తూ ఉంటారు. కానీ ఇన్కమ్ పెట్టడం వల్ల ఏంటంటే టీం అనేది యాక్టివ్ ఉంటుంది. ప్లస్ అప్లైనర్ ఏమవుతాడంటే ఇంకా ఫాస్ట్ అవుతాడు, ఇంకా టీంని డెవలప్ చేయాలనే ఆలోచన ఉంటుంది ఈ ఇన్కమ్లో. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడా కూడా లేదు ఈ యొక్క ఇన్కమ్ మన కంపెనీలో ఉంటుంది, గ్రేట్ అని చెప్పొచ్చు. ఓకే, తర్వాత చూసుకుంటే ఫిఫ్త్ వన్ లెవెల్ అచీవ్మెంట్ బోనస్. ఓకే, ఇది చూసుకుంటే కంపెనీ టర్న్ నుంచి 10% వస్తుంది. కంపెనీ టర్న్ 10% అంటే లెవెల్ అచీవ్మెంట్ బోనస్ అంటే దాదాపు దీనికి మ్యాచింగ్ వచ్చేసి 25,000 అంటే టీం 1లో ఈ 50,000 బిజినెస్, టీం 2లో 50,000 బిజినెస్ ఎప్పుడైతే టీం ద్వారా వచ్చిందో ఆటోమేటిక్గా ఈ డివిస్ అనేది మ్యాచ్ అవుతే మీకు వచ్చిన ఇన్కమ్ వచ్చేసి 4,000 నుంచి 6,000 కంటే. ఓకే, ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి యాజ్ తీసుకుంటారు 4,000 నుంచి 6,000 ఇన్కమ్ వస్తుంది. మీరు బ్రాంచ్ డైరెక్టర్ కూడా అంటారు కంపెనీలో, వన్ ఆఫ్ ది బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ నుంచి రికగ్నైజేషన్ కూడా స్టార్ట్ అవుతుంది కంపెనీ నుంచి. ఓకే ఫ్రెండ్స్,
మళ్ళీ తర్వాత చూసుకుంటే మీకు ఎప్పుడైతే ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి మీకు మళ్ళీ టీమ్ అనేది ఇంకా పెరిగింది అనుకోండి, బీబీస్ కూడా జనరేట్ అవుతూనే ఉంటాయి. ప్లస్ అలా ఎప్పుడైతే జనరేట్ అయింది అనుకోండి, సిస్టమ్ ఇన్కమ్ లెవెల్ అచీవ్మెంట్ బోనస్ మాట్లాడుతున్నాం. దాన్ని బట్టే ఇన్ఫినిటీ బోనస్. అన్లిమిటెడ్ ఇన్కమ్ కంపెనీలో ఇదే ఉంది. దీనికి పర్సెంటేజ్ చూసుకుంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ అన్నాడు కాబట్టి మీకు వచ్చేటప్పుడు 20% ఇస్తాను కంప్లీట్ అమౌంట్. 20% అంటే సపోజ్ ఈ 20% రావాలి అనుకుంటే టీమ్ 1లో 50,000 బీబీ, టీమ్ 2లో 50,000. అంటే 50,000 అంటే ఇది 1,00,000, ఇది 1,00,000. ఇలా ఎప్పుడైతే 2,00,000 బిజినెస్ సర్వీస్లో 1,00,000 బీబీ మీకు వస్తే మీకు వచ్చేటప్పుడు ఇన్కమ్ వచ్చేసి 12,000 నుంచి 15,000 మధ్య వస్తుంది. ఓకే, దీనికి సిల్వర్ డైరెక్టర్ అని కూడా అనుకుంటాం. ఓకే, ఇదే సిల్వర్ డైరెక్టర్నే ఇదే బిజినెస్ని 3 నెలలు వరుసగా మెయింటైన్ చేస్తే చాలు. సేమ్ ఇదే బిజినెస్ని టీముని పెంచకుండా, పెంచితే ఇంకా ఇన్కమ్ పెరుగుతుంది, బట్ టీముని ఇంకా పెంచమండి ఎంతే ఉంచుతాం అనుకుంటే అదే బిజినెస్ని 3 నెలలు మెయింటైన్ చేస్తే ఇప్పుడు మీకు ఇన్కమ్ వచ్చేసి కార్బన్ అవుతుంది. కంపెనీ కన్నా నుంచి 9% వస్తుంది. అన్లిమిటెడ్ కార్బన్. ఓకే, కార్బన్ వచ్చేసి అన్లిమిటెడ్ అనమాట. మీరు లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుంది. నేను ఏం చేయాలంటే సిల్వర్ డైరెక్టర్ని 3 నెలలు మెయింటైన్ చేయాలి. అంటే ఒక 10,000 ఇన్కమ్ వేసుకోండి ఎగ్జాంపుల్గా. ఈ 10,000 ఇన్కమ్ని 3 నెలలు మెయింటైన్ చేయడం చాలు. బిజినెస్ పెంచొద్దు, బిజినెస్ పెంచాల్సిన అవసరమే లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్నే 3 నెలలు మెయింటైన్ చేయండి. అన్లిమిటెడ్ కార్బన్ మీకు వస్తుంది. ఇలాగ మీకు ఎప్పుడైతే 50,000 ఎన్నైతే మ్యాచింగ్ జరిగినాయో దాదాపు 3,000 నుంచి 6,000, 9,000, 12,000, 15,000, 20,000, 30,000 అలా వస్తూనే ఉంటుంది. ఈ యొక్క కార్బన్తో మీరు కార్ తీసుకోవడానికి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఈ కార్ తీసుకున్నా సరే దానికి ఈఎంఐ మొత్తం కూడా కంపెనీయే పే చేస్తుంది. ఓకే, తర్వాత ఎప్పుడైతే ఈ కార్బన్ వచ్చిందో, ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇదే కార్బన్ని ఇదే సిల్వర్ డైరెక్టర్ ఇంకొక 3 నెలలు మెయింటైన్ చేస్తే అన్లిమిటెడ్ హౌస్ ఫండ్. అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ వచ్చేసేటప్పటికి కంప్లీట్ అమౌంట్ నుంచి 5% వస్తుంది. ఒక 5%లో మనం ఏదన్నా బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకున్నా సరే మనం ఒక 5% నుంచి కంపెనీ ఆ బ్యాంక్కి లోన్ పే చేస్తుంది కాబట్టి దాని ద్వారా మనం హౌస్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు ఒక అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ ద్వారా. ఇది కూడా సేమ్ బిజినెస్. సిల్వర్ డైరెక్టర్ని 3 నెలలు మెయింటైన్ చేసాం, కాల్ వచ్చింది, మళ్ళీ అగైన్ ఇంకో 3 నెలలు మెయింటైన్ చేస్తాం, హౌస్ ఫండ్ రిలీజ్ అయిపోతుంది. ఓకే, చాలా సింపుల్ ప్రాసెస్. ఓకే, తర్వాత చూసుకుంటే లాస్ట్ ఇన్కమ్ అంటే తక్కువ ఇన్కమ్ అని కాదు, ఆ ఇన్కమ్తో చాలా ఎంజాయ్ కూడా చేసుకోవచ్చు. ఇంత మంచి ఇన్కమ్. ఓకే, లగ్జరీ ఫండ్ ఫ్రెండ్స్, 9th ఇన్కమ్ ఇది. ఈ లగ్జరీ ఫండ్ వచ్చేటప్పటికి కంపెనీ కన్నా నుంచి 4% వస్తుంది. ఈ లగ్జరీ ఫండ్ అనేది ట్రిప్స్కి వాడుకోవచ్చు, లేదంటే పర్సనల్గా రెస్టారెంట్కి వాడుకోవచ్చు, లేదంటే సినిమాకి దేనికన్నా వాడుకోవచ్చు లగ్జరీ ఫండ్. ఓకే ఫ్రెండ్స్, ఈ లగ్జరీ ఫండ్ వచ్చేటప్పటికి ఎలా వస్తుందంటే 4%. మీకు ఎప్పుడైతే ఇటు ఒక సిల్వర్ డైరెక్టర్ మీ స్పాన్సర్ ఉన్న వ్యక్తులు అంటే బిజినెస్ పరంగా ఆలోచించుకుంటే ఒక 1 lakh బిజినెస్, ఒక 1 lakh బిజినెస్ వాల్యూ కనుక మీరు రప్పిస్తే అంటే ఒక ఇద్దరిని సిల్వర్ డైరెక్టర్ చేస్తే చాలు ఆటోమేటిక్గా లగ్జరీ ఫండ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే ఈ ఫండ్తో మీరు ఫారెన్ వెళ్ళొచ్చు. ఓకే, ఇండియాలో ఉన్న టూర్స్ అన్నీ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే నాకు హెల్ప్ కాలేదండి కానీ నాకు అమౌంట్ కావాలి, ఫైనాన్షియల్గా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీరు కంపెనీకి 24 hours మీరు పెట్టే అమౌంట్ మొత్తం ఏదైతే ఉందో లగ్జరీ ఫండ్ అమౌంట్ మీ అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, అంత బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, కానీ ఇక్కడ ఎప్పుడైతే మీరు కార్ ఫండ్ హౌస్ ఫండ్ ఎలిజిబుల్ అయ్యారు అనుకోండి ఆటోమేటిక్గా టీం ముందుకు వెళ్తుంది. ఎప్పుడైతే ముందుకెళ్ళిందో ఆటోమేటిక్గా 10,000 తీసుకునే వాళ్ళు 10,000 ఇన్కమ్ తీసుకునే వాళ్ళు టీంలో చాలా మంది క్రియేట్ ఉంటుంది. అలా ఈజీగా స్టెప్స్ ఎప్పుడైతే అలా క్రియేట్ అయ్యారో ఆటోమేటిక్గా మీకు లగ్జరీ ఫండ్ అనేది ఓపెన్ అయిపోతుంది. మొత్తం ఏంటి 9 ఇన్కమ్స్ కూడా మనం మనీ అమ్మ ఫస్ట్ టైం అమ్మ. ఓకే ఫ్రెండ్స్, మనీ అనేది మన చేతిలో ఉంది. మనం ఎంత టీంని పెంచుకొని
ఎంత ముందుకు అలాగే టీంని తీసుకెళ్తూ మన ఇన్కమ్ కూడా బిజినెస్తో పాటు రైస్ చేసుకున్నట్టే మరి మన చేతిలోనే ఉంది. మనం ఎంత కావాలంటే అంత ఇన్కమ్ మనం దీని ద్వారా మనం తీసుకోవచ్చు. ఓకే, టైం చూసుకుంటే ఏం సార్ ఎంత ప్రాసెస్ చెప్పారు, మరి ఎలా చేయాలి అనుకుంటే మీ ఇష్టం. మీ అప్లైనర్ ఉంటాడు, ఆ అప్లైనర్ ద్వారా మీరు ముందుకెళ్ళండి. టైం అనేది మీరు సెట్ చేసుకోండి చాలు. మీకు గంట టైం ఉందా, 2 గంటల టైం ఉందా, 3 గంటల టైం ఉందా, మీ అప్లైనర్తో ఎక్కువగా డిస్కస్ చేసుకుని ఒక టైం అనేది మీరు సొంతంగా యూజ్ చేసుకోవచ్చు. అంటే టైం కూడా మన చేతిలో ఉంది. ఇక్కడ మీరే బాస్, మీకంటే పైన బాస్ ఎవరు ఉండరు. ఓకే, అది మీ చేతిలో ఉంది, టైం మీ చేతిలో ఉంది. హెల్త్ చూసుకుంటే సార్ మన కంపెనీయే హెల్త్ బేస్, మొత్తం కూడా ప్రోడక్ట్ బేస్. ఆ హెల్త్ అనేది ఒరిజినల్ మనకు వచ్చేస్తుంది కంపెనీలో. హెల్త్ అనేది మనం లాస్ అయ్యేటట్టు ఏమీ లేదు. అంటే ఈ జనరేషన్లో మనం ఏదైనా లాస్ అయినా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా 3 కూడా మనకు వచ్చేస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, అంటే మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతుంది. మనం ఎంత సంపాదించినా కార్ కావాలనుకుంటాం, కార్ వచ్చేస్తుంది. హౌస్ కావాలనుకుంటాం, హౌస్ వచ్చేస్తుంది. మళ్ళీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలన్న టూర్స్కి దాన్ని కూడా మ్యూచువల్ ఫండ్ వచ్చేస్తుంది. అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, మనీ వస్తుంది, టైం వస్తుంది, హెల్త్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తము కూడా మనం డ్రీమ్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఓకే, మన మేనేజ్మెంట్ కూడా యంగ్ మేనేజ్మెంట్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలోనే టాప్ ఇన్కమ్ మేనేజర్స్ ఒకరు. ఓకే, వాళ్ళు పెట్టింది కంపెనీ. ఓకే, దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం కూడా మనం ఈ కంపెనీ ద్వారా మనం డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.